హలో అండి, నేను చికెన్ బిర్యానీ ఎత్తాన్నప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసి ముక్కలు పెట్టుకున్నా, ఒక 10 మిర్చి పెట్టుకున్నా, కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్న, బగారాకు విలాచీలు ఒక 5-6, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, ఇది బగారా పువ్వు, మార్వాడి మెంతి. ఇన్న పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకున్నా అండి. ఇప్పుడు నూనె అయిందండి. వేయించిన మసాలాలన్నీ వేసిందండి. కొంచెం అల్లం, కొత్తిమీర, పుదీనా అండి, తాలింపుల్ని కిలో చికెన్ అండి, కిలోన్నర బియ్యం కడిగి నానబెట్టుకున్నా. ఇప్పుడు ఇదంతా తాలింపులో కాలింది. ఇప్పుడు చికెన్ ఎత్తయిందా, ఇప్పుడంతా కలిపిందండి. కొంచెంసేపు మూత పెడతా ఉమ్మటిలాలే. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గిందండి. ఇప్పుడు కారం, పసుపు, కలర్ కోసం కొంచెం పసుపు వేసిందండి. కారం అంతా ఇక మీరు తినే అంతా వేసుకోండి. నేను తినే అంతా నేను వేస్తాను. కొంచెం మాకు కారం ఎక్కువనే తింటారు మా పిల్లలు. 2 గంటలు వేసిన కారం. ఒక కప్పు మందం పెరగండి. ఒక కప్పు మందం పెరిగేసిన. ఒక వక్క నిమ్మకాయ పిండుతానండి ఇందులోనే. గరం మసాలా అండి, ఒక స్పూను పచ్చల్లం అండి. ఇది అంతా కలిపి కొంచెం సేపు సగం వరకు, చికెన్ సగం వరకు ఉడికేదాకా మూత పెడతా. ఇప్పుడు ఎసరెత్తానండి. బియ్యానికి సరిపడా ఎసరెత్తా. ఇప్పుడు బియ్యానికి సరిపడా ఎసరేసుకున్నాండి. ఇప్పుడు వెంటనే బియ్యం ఎత్తా. వెంటనే బియ్యం వేసి సరిపోను ఉప్పు వేసి కలిపి రైస్ కుక్కర్లో ఎక్కిస్తండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసిన, బియ్యం వేసిన, కలిపినండి. ఇప్పుడు రైస్ కుక్కర్ మీద పెడతా. ఇగో మధ్యలో ఒకసారి కలపాలండి. ఇప్పుడు అన్నం ఉడికినట్టే. ఇప్పుడు కొంచెం ఒక స్పూను ధనియాల పౌడర్ వేసిన. ఇప్పుడు ఒక నిమ్మకాయ అండి రసం పిండుతా అన్నం మీదకి వేయి. నిమ్మకాయ పిండుతాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుతాను. చికెన్ బిర్యానీ రెడీ అండి. మా పిల్లలు వస్తే ఇప్పుడు పెట్టుడే.